జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఎలా ఆవిర్భవించిందో మరియు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్రీ మహాభారతంలో అనుశాసనిక పర్వంలో భీష్మ యుధిష్ఠిర సంవాద రూపంలో జరిగింది. మహాభారత యుద్ధంలో పాండవుల బాణాల చేత గాయపడిన భీష్ముడు ఉత్తరాయణ కాలంలో పరమపదించాలన్న కోరికతో 58 రోజుల పాటు అంపశయ్యం మీద శయనించి ఉన్నాడు. అప్పుడు భీష్మ పితామహుణ్ణి చూసేందుకు వ్యాసుడు, శ్రీకృష్ణ భగవానుడు, పాండవులు భీష్ముని వద్దకు రాగా ధర్మరాజు అడిగిన 6 ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సందేశమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర ఉపోద్ఘాతం. భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మను చూసి ప్రత్యక్షంగా కీర్తించిన 1000 నామాల స్తోత్రమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. అందుచే విష్ణు సహస్రనామ స్తోత్రానికి అంతట ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పుడు మనం అంపశయ్యం మీద శయనించి ఉన్న భీష్ముడిని ధర్మరాజు అడిగిన ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మ పితామహుణ్ణి ఈ విధంగా ప్రశ్నించను: ఈ లోకమునందు ఏకైక ఆరాధ్య దైవం ఎవరు? జీవకోటికి ఉత్తమ గమ్యస్థానమేది? ఎవరిని స్తుతించడం ద్వారా మానవాళికి శుభం కలుగును? ఎవరిని ఆరాధించడం ద్వారా మానవులకు శ్రేయస్సు కలుగును? సర్వధర్మములలో ఏది ఉత్తమమైన ధర్మం? దేన్ని జపించడం ద్వారా జీవులు జనన మరణ చక్రం నుండి విముక్తి అవుతారు అని ధర్మరాజు భీష్ముణ్ణి ప్రశ్నించను. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఈ విధంగా సమాధానం తెలిపెను: ఈ లోకమునందు ఏకైక ఆరాధ్య దైవం శ్రీ మహావిష్ణువే. జగత్ప్రభువు, దేవదేవుడు, అనంతుడు అయిన శ్రీ మహావిష్ణువు యొక్క 1000 నామాలను స్తుతించడం ద్వారా మానవులకు శుభం కలుగును. ఈ జగత్తుకు శ్రీ మహావిష్ణువే ఆధారభూతుడు. పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువు నాశరహితుడు, అవ్యయుడు. అట్టి శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల మానవులు తరించెదరు. విష్ణువుని నిరంతరము పూజించడమే సర్వధర్మాల్లో కల్లా ఉత్తమమైనది. మానవుల సకల పాపాలు తొలగి జనన మరణం చక్రం నుండి విముక్తి పొందడానికి ఏకైక మార్గము శ్రీ మహావిష్ణువుని పూజించడమే అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు తెలియచేశాడు. విష్ణు సహస్రనామ స్తోత్రంను పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను వ్యాస మహర్షి రచించిన మహాభారతం నుండి తెలుసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంను పఠించిన వారికి, వినిన వారికి కూడా సకల శుభములు కలుగును. ధర్మమును కోరిన వారికి ధర్మము, ధనం కోరిన వారికి ధనం, సంతానం కోరిన వారికి సంతానము కలుగును. ఏ మానవులైతే నిరంతరము వాసుదేవుని సహస్రనామాలతో కీర్తించెదరో వారు ఉత్తమ గతులను పొందుదురు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల మానవులకు ఆయువు, ఆరోగ్యం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువుని నిరంతరం పూజించిన భక్తులకు జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని వ్యాస మహర్షి మహాభారతంలో తెలియచేశారు. ఇంతటి మహత్యం కలిగిన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంను మనం కూడా ప్రతిరోజు చదివి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంను పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల.